రైట్ సాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంటుంటారు కదా, అసలు ఆ స్లోగన్ ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. కానీ ప్రతిసారి కార్మికులు ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తున్నారు. అటు జీతాలు చెల్లించలేదు, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏం చేస్తున్నాయి, అదే డైలమాలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా కార్మికులు అయితే ఒక విధంగా విశాఖని స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేట్ పరం చేస్తామంటే మరో పక్క చూసుకున్నట్టయితే జీతాలు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన చేస్తున్నటువంటి కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. స్టీల్ ప్లాంట్ ని దశల వారీగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏమంటున్నారు? సాయి, మనం చూస్తున్నాం దాదాపు సంవత్సరాల తరబడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం ఒక వైపు జరుగుతుంది. పార్టీలు కూడా ప్రైవేటీకరణ కాకుండా చూస్తాను మరోవైపు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కార్మికుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే ఇబ్బంది పెడుతున్నారా తెలియని పరిస్థితి. గత 2-3 రోజులుగా కూడా జీతాల కోసం ఎంత వెళ్ళి అడ్మిన్ బిల్డింగ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా, యాజమాన్యం రిక్వెస్ట్ చేసినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అది కాక కొంతమంది కార్మిక నాయకులు వెళ్ళి మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఇస్తాం కూడా హెచ్చరించారు పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ అడ్మిన్ బిల్డింగ్ ఎదుర్కొంటా ఆందోళన చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా భారీ ఎత్తున కార్మికులు, వందల మంది కార్మికులు పాల్గొని కంచాలపై శబ్దం చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. తమ జీతాలు చెల్లించాలి, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. దీన్ని వ్యతిరేకించినటువంటి యాజమాన్యం ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. దీంతోపాటు మరోవైపు పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్లు వైపు వెళ్లకుండా కూడా అందరూ అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో 2 వర్గాలకు కూడా తోపులాట కూడా ఏర్పడింది. వీళ్ళు పోలీసులు తోసుకుని ఆ అడ్మిన్ బిల్లుకి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విధంగా అటు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదా సీఎం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అందరు నాయకులు నిన్న ఇక్కడ విశాఖ జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభలో కూడా మాధవ్ కూడా చెప్పడం జరిగింది, స్టీల్ ప్లాంట్ని ఆదుకుంటున్నాం, నిధులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ని ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ విధంగా చేస్తే మనం ఎలా బతకాలి, పిల్లలతో జల్లలతో ఎలా ఉండాలి, ఆకలితో అలమటించాలని వాళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కుటుంబాలతో సహా, అంటే ఓన్లీ కార్మికులే కాకుండా కార్మికుల కుటుంబాలు సహా రోడ్డెక్కే నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనపడింది. మొంట వరకు కూడా స్టీల్ ప్లాంట్ ఉంటుందా లేదా అనే అనుమానం, ఇవాళ జీతాలు వస్తాయా రావా అనే అనుమానం, ఈ విధంగా వేలాది మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా కార్మిక నాయకులైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, అందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నారు, మరోవైపు జీతాల కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి తమకు వచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకునేందుకు తమతో ఓట్లు వేయించుకుని నెగ్గి ఈరోజు అధికారులు ఉండి కూడా మమ్మల్ని కాపాడలేదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు.